أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فأعرض عن من تولى عن ذكرنا ولم يرد إلا الحياة الدنيا ذلك مبلغهم من العلم إن ربك هو أعلم بمن ضل عن سبيله وهو أعلم بمن اهتدى. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త, మనందరి దైవమైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభువు, సర్వేశ్వరుడు, మనందరి సృష్టికర్త అల్లాహ్ మనందరిపై శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 53వ అధ్యాయం నుండి 29వ వాక్యం యొక్క అరబీ మూలంను చదివి వినిపించాను. మహాశైలారా, ఈ వాక్యంలో ఎవరైతే భౌతిక జీవితం వెంట పరుగులు తీస్తుంటారో, మరి ఎవరైతే దైవ మార్గాన్ని అనుసరిస్తుంటారో, వీరిరువురి గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. ఓ ప్రవక్త, ఎవరైతే దైవం యొక్క ప్రస్తావన నుండి ముఖాన్ని తిప్పుకొని భౌతిక జీవితం తప్ప మరొక తలంపు లేనటువంటి వ్యక్తిని, అతని మానాన అతని వదిలిపెట్టండి. వారికి ఉన్నటువంటి జ్ఞానం అంతా ఇదే. మహాశిలారా, సృష్టి ప్రభువు మానవాళిని పుట్టించడంతో పాటు మరి అతనికి కావలసినటువంటి భౌతిక అవసరాలతో పాటు ఇహ పరలోకాల సాఫల్యానికి కావలసినటువంటి మార్గాన్ని కూడా మరి ఆయనే బోధించాడు తన ప్రవక్తల ద్వారా, తన గ్రంథాల ద్వారా. మరి 2 స్పష్టమైనటువంటి మార్గాలను మానవాళికి దైవం బోధించాడు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తాడు, మరి నేను మనిషికి 2 మార్గాలు బోధించాను. అతను మరి కృతజ్ఞత చూపించేవాడైనా కావచ్చు, లేకపోతే దాన్ని తిరస్కరించేవాడైనా కావచ్చు. ఇన్నా హదేనాకుం సబీలా ఇమ్మా షాకిరు ఇమ్మా కఫూరా. 2 స్పష్టమైనటువంటి మార్గాలు. ఒకటి మనిషిని మరి ఇహపరలోకాలలో శాంతినిచ్చే విధంగా ఆ మార్గం ఉంటుంది. ఇంకా 2వ మార్గము భయంకరమైనటువంటి వినాశనం పాలు చేసే మార్గం. అదే స్వర్గ మార్గము మరియు నరక మార్గం. స్వర్గ మార్గం మహాశైలారా అనేక కష్టాలతోటి, కడగండ్లతోటి నిండి ఉంటుంది. అనేక ఆపదలు ఉంటాయి. మరి అనేక రకాలైనటువంటి అతను కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాడు ఈ మార్గంలో. ఒకవేళ అతను సహనాన్ని వహించి ఈ మార్గంలో అతను పయనించినట్లయితే మరి అతను మరణానంతర జీవితంలో సాఫల్యాన్ని పొందుతాడు. మరి నరక మార్గము చూడడానికి చాలా అందంగా కనబడుతూ ఉంటుంది. అనేక రకాల ఆకర్షణలు అందులో ఉంటాయి. ఒకవేళ ఆ ఆకర్షణకు లొంగి మనిషి ఆ మార్గంలో వెళ్ళినట్లయితే మరణానంతర జీవితం అతనికి మరి అతను విఫలం చెందడం జరుగుతుంది. కాబట్టి స్పష్టమైనటువంటి 2 మార్గాలను దైవం మనకు తెలియచేసిన తర్వాత ఎంపిక చేసుకునే స్వేచ్ఛను మనకే ప్రసాదించాడు. మహాశైలారా, మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఉపయోగించి ఆ రెండింటిలో ఏది మంచిది అని మనము తెలుసుకుని ఆ మార్గంలో మనం వెళ్ళవలసి ఉంటుంది. కానీ మనిషి ఇక్కడ ఏమనుకుంటాడంటే, నేను ఆటోమేటిక్గా మంచి మార్గంలోనో లేకపోతే చెడు మార్గంలోనో వెళ్ళిపోవాలి, నా బుద్ధిని, నా జ్ఞానాన్ని నేను ఉపయోగించకూడదు. ఒకవేళ దైవం తెలిసినట్లయితే నన్ను స్వర్గ మార్గంలో నడిపించేవాడు కదా. ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనిషి వేసుకుంటూ ఉంటాడు.
దైవం అవునండి, దైవం తెలిస్తే నేను కూడా దైవభీతిపరుడుగా ఉండేవాడిని కదా, ప్రార్థనలు చేసుకునేవాడిని కదా, ఆయన తరవలేదు కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను అని ఆ నెపాన్ని దైవం మీద నెట్టుతూ ఉంటాడు మహాశైలరా. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మన బుద్ధిని మన జ్ఞానాన్ని ఉపయోగించి మంచి మార్గం ఏదో చెడు మార్గం ఏదో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే చూడండి, మనము మన ప్రాపంచిక జీవితంలో ప్రతి విషయాన్ని గురించి కూడా మనము ఎంతో ఎక్కువగా లోతుగా ఆలోచిస్తూ ఉంటాము. అది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరగలేదు. వాస్తవానికి ఆ విధంగా ఆలోచించకపోవడం వల్ల మనకు కలిగిన నష్టం ఏది కూడా ఉండదు. సినిమాల గురించి ఆలోచన చేస్తుంటారు, ఆటల గురించి, పాటల గురించి, మనకు పనికిరానటువంటి అనేక విషయాల గురించి లోతుగా చర్చలు చేస్తూ ఉంటాడు మనిషి. మరి అలాంటిది మన మరణానంతరము శాశ్వతమైనటువంటి స్వర్గమో లేకపోతే నరకమో దొరికే ఈ జీవితాన్ని గురించి మరి మనిషి ఎందుకు ఆలోచన చేయడు? దైవాన్ని గురించి మనిషి ఎందుకు ఆలోచన చేయడు? ఏ మార్గంలో వెళితే నేను సాఫల్యం చెందుతానో, ఏ మార్గంలోకి వెళితే నేను నరకపాలవుతానో దాని గురించి మనిషి ఎందుకు ఏమరపాటులో పడిపోయి ఉన్నాడు? ఎన్ని విధాలుగా మరి అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నప్పటికీ కూడా మనిషి ఎందుకు పట్టించుకోవడం లేదు మహాశైలారా? అందుకనే అటువంటి వ్యక్తులను గురించి దైవం తెలియజేస్తున్నాడు. వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం అంతా ఇదే ప్రాపంచిక జ్ఞానము. ప్రపంచంలో గొప్ప గొప్ప చదువులు చదువుతారు, గొప్ప గొప్ప సైంటిస్టులుగా మారుతారు, ఆకాశంలో ర్యాకెట్లను తయారు చేసి పంపుతూ ఉంటారు. కానీ దైవానికి సంబంధించినటువంటి జ్ఞానం ఏది కూడా ఉండదు మహాశైలారా. నీ దేవుడు ఎవరు అంటే అతను ఏమాత్రం కూడా చెప్పలేడు. పరాణవాళ్ళు అంటాడు. ఇంత జ్ఞానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి, అరే ఇంతమంది దేవుళ్ళు ఏ విధంగా ఉంటారు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నట్లయితే ఈ సృష్టి ఎంత సక్రమంగా, ఎంత క్రమంగా ఏ విధంగా నడుస్తుంది అన్న ఆలోచన అతను చేయడు. తన బుద్ధిని, తన జ్ఞానాన్ని ఏమాత్రం కూడా అతను ఉపయోగించడు. మరి తాత ముత్తాతల ఆచారమో లేకపోతే మరొకటో అనుసరిస్తూ ఉంటాడు. అతను చదివినటువంటి చదువు కానివ్వండి, సంపాదించినటువంటి విజ్ఞానము ఏది కూడా అతని దైవాన్ని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడకపోతే అతని జ్ఞానం అంతా ఎందుకు మహాశైలరా? కాబట్టి దైవాన్ని గురించి తెలుసుకోవడమే జ్ఞానానికి మూలము. అసలైనటువంటి జ్ఞానం ఇదే మహాశైలరా. గొప్ప గొప్ప చదువులు చదువుతాం, సైంటిస్టులుగా మారుతాం, చాలా విజ్ఞానాన్ని సంపాదిస్తాం. ఎంతవరకు ఉంటుంది? మహా అయితే మనిషి చనిపోయిన తర్వాత 100 ఏళ్ళు అతని గురించి చెప్పుకుంటారు. మహా అయితే ప్రపంచం ఉన్నంత వరకు ఉండొచ్చేమో మహాశైలరా. కానీ ఒకరోజు నీ ప్రపంచం అంతమైపోతుంది. తర్వాత అతన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు ఎవడు ఉంటాడు మహాశైలరా? పరలోకంలో ప్రతి ఒక్కరు తన గురించి తానే ఆలోచించుకుంటాడు. తను ఎదురుగుండా తన తల్లిదండ్రులున్నా పట్టించుకోడు, భార్య బిడ్డలు ఉన్నా కూడా పట్టించుకోడు. మరి నిజమైనటువంటి జ్ఞానం ఏమిటంటే మహాశైలరా, ఆ దైవాన్ని గురించినటువంటి జ్ఞానమే, పరలోకాన్ని గురించినటువంటి జ్ఞానమే. నాకు ఏది స్వర్గాన్ని తీసుకుని వెళ్తుంది, నన్ను ఏది నరకం పాలు చేస్తుంది అన్న విషయం తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం మహాశైలరా. సృష్టి ప్రభు వల్ల తెలియజేస్తున్నాడు, ఎవరైతే నా ప్రస్తావనని ముఖం తిప్పుకుంటారో, ఎన్ని నిదర్శనాలు కళ్ళ ముందు దినం కూడా కురుస్తూ ఉన్నప్పటికీ కూడా, కనబడుతూ ఉన్నప్పటికీ కూడా, ఎవరైతే కళ్ళుండి కూడా గుడ్డిగా ఎవరైతే వ్యవహరిస్తుంటారో మనం చూస్తాం మహాశైలరా. మరి మన ప్రకృతి అంతా కూడా ఎంత క్రమంగా నడుస్తూ ఉంటుందో చూడండి. ఏది కూడా మనం ఎంతగా ప్రయత్నం చేసినా క్రమరాహిత్యాన్ని ఎక్కడ కూడా చూడము. అనేక సంవత్సరాల నుండి మనం చూస్తున్నాము, అనేక కోటాను సంవత్సరాల నుండి మనం చూస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా ఒక క్రమం తప్పడం మనం ఎక్కడైనా చూస్తామా? ఏది కూడా చూడము. తెల్లవారుతుంది, ఈ విధంగా రాత్రి అవుతుంది, అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందంటే మరి దాన్ని నడిపించే శక్తి ఒక్కడు కాకుండా అనేక మంది ఉన్నట్లయితే ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది అన్న చిన్నపాటి విషయాన్ని గురించి కూడా మనిషి ఈ రోజున ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయడు. మరి అటువంటి వ్యక్తిని గురించి దైవం తెలియజేస్తున్నాడు, వదిలిపెట్టండి వాడిని. వాడి జ్ఞానం అంతా కూడా ఇదే, పనికిరానటువంటి జ్ఞానం, ఏమాత్రం కూడా ప్రయోజనం లేనటువంటి జ్ఞానము. వాడికి ఉన్నటువంటి జ్ఞానం అంతా ఇదే. మరి ఎవరైతే ఆయన మార్గం నుండి తప్పిపోయాడో, మరి ఎవరైతే రుచి మార్గంలో ఉన్నాడో ఆ విషయాన్ని నీ ప్రభువుకు బాగా తెలుసు అంటున్నాడు. కాబట్టి మహాశైలారా, నాకు ఎంత జ్ఞానం ఉంది, నేను ఎంత
దైవాన్ని గురించినటువంటి జ్ఞానం నాకున్నది, నేను మంచి మార్గంలో ఉన్నాను, స్వర్గం నాకే, నిత్య జీవం నాకే, మోక్షం నాకే, రక్షణ నాకే అని ఇటువంటి మాటలు మనము చాలా పలుకుతూ ఉంటాం. అవునండి, నేను చాలా కరెక్ట్ అయినటువంటి మార్గంలో ఉన్నాను, నాకు ఎవరు కూడా చెప్పనవసరం లేదు, రక్షణ దొరికేసిందండి నాకు, మరి నాకు ఎవరు కూడా చెప్పనవసరం లేదు. ఇలాగ మనము రకరకాలుగా మన గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం మహాశైలారు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి సూక్తి కనబడుతుంది ఇందులో ఈ విషయానికి సంబంధించి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనిపించును, అయినను తుదుకది మరణమునకు చేర్చును అని ఉంటుంది. అంటే ఒకరి మార్గము వాళ్ళకి చాలా బాగా కనబడుతుంటుంది, ఏదైనా కానివ్వండి, కానీ అది చివరికి ఏం జరుగుతుంది, అది మనను వినాశన పాలు చేస్తుంది. కాబట్టి నిజమైనటువంటి మార్గం ఏదో తెలుసుకోవాలంటే పురాతనంగా మన దైవ ప్రవక్తలు, దైవ గ్రంథాలు ఏ మార్గాన్ని అయితే బోధిస్తున్నాయో అవి ఒక్కసారి మనం నిలబడి చూడాలి. ప్రాచీన గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాలు ఏ మార్గాన్ని బోధిస్తున్నాయి? ఇష్టం వచ్చినట్లు నీకు నచ్చినటువంటి మార్గాన్ని అనుసరించని బోధిస్తున్నాయా? లేదు కదా. దైవము అనాది నుండి కూడా ఒకే ధర్మాన్ని గురించి బోధించాడు మహాశైలారా. ఒకే ధర్మం. చాలామంది చాలా తేలికగా చెప్తుంటారు, అవునండి దేవుడు ఒక్కడేనండి, ఇవన్నీ కూడా వేరువేరు మార్గాలు, ఏ మార్గంలో వెళ్ళినా నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఆయన ఒక్కనికి చేరతాయండి. చాలా సింపుల్గా, వినడానికి చాలా అందంగా కనబడుతుంది ఈ మాట మహాశైలారా. కానీ దైవ గ్రంథం ఆ విధంగా బోధించడం లేదు. నీ ఇష్టం వచ్చినట్లు మార్గం వెళ్ళు, చివరికి నన్నే చేరుకుంటావు అన్న మాట ఎక్కడ కూడా దైవ గ్రంథాలు, అనాది నుండి వస్తున్నటువంటి గ్రంథాలు ఎక్కడ కూడా బోధించడం లేదు మహాశైలారా. అనాది నుండి కూడా దైవము ఒకే ధర్మాన్ని బోధించాడు. అదేమిటి? సృష్టి ప్రభువు ఆయన ఒక్కనికి మాత్రమే లొంగి జీవితం గడపడము, ఆయన ఒక్కనికి మాత్రమే సమర్పణ చేసుకుని ఆయన ఆజ్ఞ మేర జీవితం గడపడము. దీనిని సనాతన ధర్మమని, వేద ధర్మమని, ఏకేశ్వరోపాసన అని, అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు మహాశైలారా. కాబట్టి ఈ ధర్మాన్ని గురించి దైవం తెలియజేస్తున్నాడు, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. దైవం దృష్టిలో నిజమైనటువంటి ధర్మం అనాది నుండి ఒకటే. అదేమిటి? దాసుడు తనను పుట్టించినటువంటి ఆ సృష్టి ప్రభువుకు మాత్రమే ఆరాధన చేయాలి. ఈ ధర్మాన్ని గురించి మనకు అనాది నుండి బోధిస్తున్నారు. ధర్మో రక్షతి రక్షిత అని చెప్పేసి మనకు వేదం చెప్తుంది. ఈ ధర్మాన్నే మీరు రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే తాను ఏదైతే కల్పించుకున్నాడో అదే ధర్మం అని భావిస్తున్నాడు మహాశిలారు. కాబట్టి ఇన్ని ధర్మాలు ఉండవు, ఇన్ని పద్ధతులు ఉండవు, ఇన్ని మనిషి కల్పించుకున్నటువంటి విధానాలు ఉండవు మహాశిలారు. ఒకటే ఒకటి. ఎందుకంటే మతం అనేది మనిషి కల్పించుకున్నాడు కాబట్టి అనేక రకాలుగా ఉంటాయి. కానీ ధర్మం అనేది దేవుడు నిర్ణయించింది, దైవం నిర్దేశించింది. కాబట్టి ధర్మం అనేది ప్రతి ఒక్కరికి ఒకటే విధంగా ఉంటుంది. ఆ ధర్మానికి కులమతాలు ఉండవు, వర్గ విభేదాలు, భాషా ప్రాంత భేదాలు ఉండవు. ధర్మం ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది మహాశైలారా. అనాది నుండి, భూమి పుట్టిన దగ్గర నుండి కూడా, మనిషిని దైవం పుట్టించినప్పటి దగ్గర నుండి కూడా, మనిషి చనిపోయే వరకు, చివరి మనిషి చనిపోయే వరకు ధర్మం అనేది ఎప్పుడు కూడా ఒకటే. అదేమిటి? మనిషి తనను పుట్టించినటువంటి సృష్టి ప్రభువుకు మాత్రమే ఆరాధన చేయాలి. ఆ సృష్టి ప్రభువునే మనము దైవం అంటున్నాము, దేవుడు అంటున్నాము. హిబ్రూ భాషలో యెహోవా అంటున్నాము, అరబీ భాషలో అల్లాహ్ అంటున్నాము మహాశైలారా. కాబట్టి ఆయనను మనము అనేక సందర్భాల్లో వింటున్నాము. గుణగణాలను బట్టి గుర్తించాలి. చావు పుట్టుకలకు అతీతంగా ఉండేవాడు, మరి మానవ బలహీనతలకు అతీతంగా ఉండేవాడు, మరి ఎవరికి సాటి సమానము లేనివాడు ఆయన ఒక్కడు మాత్రమే మహాశైలారా మరి ఆరాధనకు అర్హుడు. మరి సృష్టి ప్రభు ఇంకా తెలియజేస్తున్నాడు, ఎవరైతే వారి కర్మలకు ప్రతిఫలం ఇచ్చేందుకు, ఎవరైతే చెడు చేస్తారో వారికి శిక్ష విధించేందుకు, మరి ఎవరైతే సదాచరణ వైఖరి అవలంబిస్తారో వారికి ప్రతిఫలం ఇచ్చేందుకు మరణానంతర జీవితము ఒకటి వస్తుంది అంటున్నాడు. ఎందుకండి మరణానంతర జీవితం వస్తుంది? మనము చేసే మంచి పనులకు మరి ప్రతిఫలం రూపంలో స్వర్గం ప్రసాదించడం కోసము, మనము ఇక్కడ చేసినటువంటి చెడు పనులు ఉంటాయి మహాశైలారా. అనేక మందిని బాధపెట్టి ఉంటాము, అనేక మంది యొక్క హక్కులను కొల్లగొట్టి ఉంటాము, అనేక మందికి అన్యాయం చేసి ఉంటాము. మరి మనము చేసినటువంటి పనులకు శిక్ష అనుభవించొద్దా? మరి అదే దైవం చెప్తున్నాడు, ఇక్కడ మీకు రాకపోవచ్చు, ఇక్కడ మిమ్మల్ని ఎవరు పట్టుకోకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనిషి అనుకుంటుంటాడు, నన్ను ఎవరు చూడడం లేదు కదా అని చెప్పేసి చీకట్లలో లేకపోతే ఒంటరిగానో తప్పులు చేసేస్తూ ఉంటాడు, పాపాలు చేసేస్తూ ఉంటాడు. కానీ మహాశైలారా, దైవం ప్రతీది కూడా నమోదు చేస్తున్నాడు. దానికి
ఫలము మరణానంతరము మనకు రాబోతుంది. ఆ విషయాన్ని గురించి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి పెద్ద పెద్ద పాపాలకు, అసభ్యమైనటువంటి చేష్టలకు దూరంగా ఉండండి. మీరు ఆ విధంగా మీరు ఉన్నట్లయితే మీ ప్రభువు క్షమాగుణము చాలా విశాలమైనది. ఆయన తలిస్తే అన్ని పాపాలను, అన్ని తప్పులను క్షమించి వేస్తాడు. కానీ ఆయనకు సాటి కల్పించడం అనే పాపాన్ని ఎంత మాత్రం కూడా చేయకండి. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ పాపాన్ని మనం చేస్తుంటాం మహాశైలారా. మానవులను తీసుకొచ్చి దేవుని స్థానాన్ని ఇస్తుంటాము, ప్రవక్తలను తీసుకుని వచ్చి దేవుని స్థానాన్ని ఇస్తుంటాము, ఇంకా రకరకాలైనటువంటి మనుషులను, మనకు నచ్చిన వాళ్ళను తీసుకుని వచ్చి దేవుని స్థానాన్ని ఇచ్చి ఆయన ఏదైతే చేయవద్దు అని మనకు మరి హెచ్చరిక చేశాడో అదే మనం చేస్తున్నాం మహాశైలారా. మరి సృష్టి ప్రభు అల్లా మనకు ఈ భయంకరమైనటువంటి పాపం నుండి మనము రక్షింపబడే ఆ జ్ఞానాన్ని, మరి సన్మార్గాన్ని అల్లాహ్ మన అందరికీ ప్రసాదించుగాక. వాకిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.